పుచ్చలపల్లి సుందరయ్య జయంతి మరియు మేడే సందర్భంగా విడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలోని ఆయన విగ్రహానికి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించి కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ కార్మిక హక్కుల కోసం సుందరయ్య చేసిన పోరాటాలను కొనియాడారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుండి కార్మికులు, కర్షకుల పక్షాన నిలబడిందని, అందుకు పార్టీ జెండాలోని బండి చక్రం, నాగలి, గుడిసే గుర్తులే నిదర్శనమని పేర్కొన్నారు. నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసిందని, దీని ద్వారా కార్మికులకు వివాహ కానుకగా 20,000, ప్రసూతి సాయంగా 20,000 మరియు సహజ మరణం కింద 60,000 ఆర్థిక సహాయం అందుతుందని వెల్లడిస్తూ అర్హులైన వారంతా లేబర్ ఆఫీసులో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. గ్రామంలోని సుందరయ్య మెమోరియల్ లైబ్రరీని సందర్శించిన ఆమె వచ్చే ఏడాది మేడేలోపు భవనానికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా గత ప్రభుత్వ హయాం నుండి నిలిచిపోయిన విద్యుత్ బకాయిలను వీబీఆర్ ఫౌండేషన్ తరఫున వెంటనే చెల్లిస్తానని, తక్షణమే విద్యుత్ సరఫరా ఇవ్వాలని సంబంధిత అధికారులను కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ గ్రామంలో జన్మించిన పుచ్చలపల్లి సుందరయ్య గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. మేడే సందర్భంగా ఈరోజు ఆయన జయంతి మేడే సందర్భంగా కార్మికులందరూ జరుపుకోవడం జరుగుతుంది. ముందుగా కార్మికులకు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా భారతదేశం కార్మిక హక్కుల కోసం జీవితం త్యాగం చేసిన మహనీయులు పుచ్చలపల్లి సుందరయ్య గారు అని చెప్పి మనకు అందరికీ తెలుసు. మేడే రోజున పుట్టడం వారి ఆలోచన విధానాలకు అర్థం కూడా పడుతుంది. అదేవిధంగా మన కాన్స్టిట్యున్సీలో విడవలూరు మండలంలోని ఈ అలగానిపాడులో పుచ్చలపల్లి సుందరయ్య లాంటి గారి గొప్ప నాయకులు జన్మించడం నిజంగా మన కోవూరు ప్రజల అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే ఈరోజు మనం మేడే సందర్భంగా ఆ మహనీయుని గ్రామంలో మనం ఇక్కడ ఈ గ్రంథాలయానికి రావడం జరిగింది. అలాగే కార్మికులు ఇక్కడ అందరూ వచ్చున్నారు. మీకు అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోనే అన్న నందమూరి తారక రామారావు గారు కార్మికులు, కర్షకుల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందుకు గుర్తుగా పార్టీ జెండాలోనే బండి చక్రం, నాగలి, గుడిసె గుర్తుగా కూడా నియమించడం జరిగిందని మీకు అందరికీ తెలుసు. అలాగే మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా కార్మికులకి అండగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎన్టీఆర్ ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తున్నారు. అదే సిద్ధాంతాలను ఈరోజు మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. బాబు గారి ఆలోచనలతో నూతన విధానాలను కలుపుకొని నేటి తరం కోసం, భవిష్యత్తు తరాల కోసం, హక్కుల కోసం యువగలం పాదయాత్రలో ఆయన చూసిన కార్మికులకు అందరికీ ఆయన మాట ఇవ్వడం జరిగింది. దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక విధానాలు తీసుకొస్తామని చెప్పి ఈరోజు మన యువ నాయకులు లోకేష్ బాబు గారు ఆ విధానాలని అమరపరచడంలో మొట్టమొదటగా ముందున్నారు. మనకి ఒక జీవో కూడా రావడం జరిగింది. అందులో కార్మికులందరూ కూడా వాళ్ళ పేరులని నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకుంటే వివాహ కానుకగా 20,000 రూపాయలు, అలాగే ప్రసూతి సహాయంగా 20,000 రూపాయలు, అలాగే సహజ మరణ ఉపశమనం కోసం 60,000 రూపాయలు, ఇవన్నీ కూడా మన యువ నాయకులు లోకేష్ బాబు గారు కార్మికుల సంక్షేమాల కోసం ఈరోజు అందివ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా లోకేష్ బాబు గారు ఆనాడు యువగల పాదయాత్ర చేసేటప్పుడు కార్మికుల కష్టాలు తెలుసుకొని మేము అధికారంలోకి వస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వస్తే కార్మికుల పట్ల నిలబడతామని నిబద్ధతతో మాట ఇవ్వడం జరిగింది. అదే ఈరోజు 22 నెలల మన పాలన తరువాత మొన్న మనకి
ఇది 1/3/2026 నుండి ఈ కింద సంక్షేమ పథకాలు అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి కార్మికులందరూ కూడా మీ పేర్లను లేబర్ ఆఫీస్లో వెళ్ళి నమోదు చేసుకోవాలి. అది తప్పకుండా చేసుకుంటే మీకు ఈ జీవోలో ఉన్న సహాయాలన్నీ కూడా అందుతాయి. ఇవి ఈరోజు పుచ్చలపల్లి సుందరయ్య గారి జన్మదినం సందర్భంగా, అలాగే మేడే సందర్భంగా కార్మికులకి తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అలాగే యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన యువగలంలో ఇచ్చిన మాట ప్రకారం అమలు చేసిన జీవో ఇది. కాబట్టి మీరు అందరూ కూడా నమోదు చేసుకోవాలని మీకు అందరికీ పదే తెలియజేసుకుంటాను. స్థానిక నాయకులు ఎవరైనా దగ్గరుండి నమోదు చేపించాలని కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ, మరోసారి ఈరోజు ఈ గ్రామానికి రావడం, పుచ్చలపల్లి సుందరయ్య జన్మించిన ఈ గ్రామంలో మనం అందరం మేడే జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇప్పుడే నేను ఇక్కడికి రావడం జరిగింది, ఈ లైబ్రరీ కూడా చూడడం జరిగింది. ఆయన పేరుతో పెట్టిన ఈ లైబ్రరీని తప్పకుండా మనం తిరిగి మళ్ళీ మే డే వచ్చే లోపల రెనోవేట్ కూడా చేస్తామని చెప్పి ఈ గ్రామస్తులకి అంకితం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. 10 సంవత్సరాల నుంచి కరెంట్ కనెక్షన్ కూడా కట్ చేసేసింది. ఇది మన గత ప్రభుత్వాల నిర్వాహకాలన్నీ ఇలాంటివే ఉంటాయి. కాబట్టి ఇక్కడే ఏఈ గారు ఉన్నారు, ఇమీడియట్ గా దీనికి కరెంట్ కనెక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా నేను ఏఈ గారిని కోరుతున్నాను. ఇమీడియట్ గా అలాగే మనం బకాయిలన్నీ ఇప్పుడు వరకు ఎంత ఉన్నాయో కూడా నాకు తెలియజేయాలి. దాన్ని నేను ఫౌండేషన్ తరఫున బిల్లు కడతాను. అలాగే మీరు కరెంట్ కనెక్షన్ కూడా ఇవ్వాలి దీనికి. ఈ లైబ్రరీ వచ్చే మేడే కల్లా తిరిగి మనం ఇక్కడే జరుపుకుంటాం. ఆ రోజుకి ఈ గ్రంథాలయం రూపురేఖలు మారుస్తామని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. Please subscribe SS News AP.